హాయ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు స్విగ్గీ Q3 2025 రిజల్ట్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. సో, మనం చూసుకుంటే స్విగ్గీ అనేది లాస్ మేకింగ్ కంపెనీ అనమాట. సో, ఈ క్వార్టర్ నెట్ లాస్ వచ్చేసరికి 800 క్రోర్ అయితే లాస్ పోస్ట్ చేసింది. పాస్ట్ క్వార్టర్‌తో కంపేర్ చేసుకుంటే ఈ క్వార్టర్ 200 క్రోర్ ఎక్స్ట్రాగా మనకి లాస్ డెలివరీ చేసింది. సో, ఇయర్ ఆన్ ఇయర్‌లో చూసుకున్న 31% అయితే గ్రోత్ ఉంది. సో, ఇది మనకి మంచి ఆస్పెక్ట్‌గా చెప్పుకోవచ్చు. అండ్ అండ్ స్విగ్గీ వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్‌లో న్యూ ఆఫరింగ్స్ కూడా డిస్క్రైబ్ చేశారు. సో, 10 మినిట్ ఫుడ్ డెలివరీ అని, సో రెస్టారెంట్ డైనింగ్‌ని ఎక్స్పాండ్ చేస్తున్నారు అని, అండ్ స్విగ్గీ వన్ కార్డ్ లైక్ ప్రీమియం మెంబర్‌షిప్‌ని కూడా కస్టమైజ్ చేస్తున్నారని, అండ్ ఓవరాల్‌గా చూసుకుంటే నెట్ లాస్ ఎందుకు వస్తుంది అని కూడా వాళ్ళు డిస్క్రైబ్ చేయడం అయితే జరిగింది. సో 86 న్యూ స్టోర్స్ అయితే ఈ జనవరిలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అండ్ ఆల్సో హెవీ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ డార్క్ స్టోర్ ఎక్స్పాన్షన్ అండ్ ఆల్సో మార్కెటింగ్కే కానీ, అండ్ మనం చూసుకుంటే జొమాటో స్విగ్గీ రెండు గుడ్ కాంపిటీటర్స్. సో వాటి వల్ల అండ్ ఆల్సో బ్లింకిట్కి స్విగ్గీ మార్ట్కి రెండు రెండు గుడ్ కాంపిటీటర్స్ రెండింటిలోనూ. సో కాంపిటీషన్ వల్ల కూడా మార్కెట్ అనేది నెట్ ప్రాఫిట్ అనేది డౌన్ అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే స్విగ్గీ అనేది మంచిగా గ్రో అవుతుంది. అండ్ ఆల్సో రెవెన్యూలో కూడా నెక్స్ట్ క్వార్టర్లో మనం ఇంప్రూవ్మెంట్ చూసుకోవచ్చు. సో ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ క్వార్టర్లో వాటి ప్రాఫిట్ అనేది డెలివర్ చేసిద్ది. అండ్ నా వ్యూలో చెప్పుకోవాలంటే జొమాటో కన్నా స్విగ్గీ యూఏ అనేది బాగుంటుంది. నేను ఎక్కువ స్విగ్గీలోనే బుక్ చేస్తూ ఉంటాను. లైక్ ఫుడ్స్ కానీ, గ్రోసరీస్ కానీ. యూఏ అనేది నాకు స్విగ్గీ అనేది బాగా నచ్చింది. సో మీరు ఎందులో బుక్ చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బై బాయ్.